ఓకే చూడండి. సో ఈరోజు మనం అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ సిలబస్ కాపీలో ఉన్నవన్నీ అది కంప్లీట్ అయినాయి కదా, అవన్నీ మీరు కలర్ చేంజ్ చేసినవన్నీ కంప్లీట్ అయింది కదా పక్కా. యా సార్, కంప్లీట్ అయినావు సార్. పెండింగ్ ఏం లేవు కదా. లేవు సార్. వెరీ గుడ్. యాక్చువల్గా మనకి కొన్ని మీకు 2 టాపిక్స్ ఎట్ ఎ టైం చెప్పాను, అందువల్ల 60 వరకు వచ్చినాయి. ఓకే ఫైన్, నో ఇష్యూ. చూడండి. సో అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అకౌంటింగ్, అసెట్ అంటే ఏంటి యాక్చువల్గా? అసెట్ అంటే ఆస్తులు అని అర్థం. ఆస్తులు. ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా అసెట్స్ ఉంటాయి. అసెట్స్ లేని లేని కంపెనీ అంటూ ఉండదు మాక్సిమం. బిగ్ ఫర్మ్స్ అన్నిటికీ కూడా అసెట్స్ ఉంటాయి. సో ఈ అసెట్ అకౌంటింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీనింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్ ఉండాలి. అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తామో దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏవైతే మనము అసెట్ కింద కన్సిడర్ చేస్తామో, అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని అసెట్స్ అంటారు. సో మీనింగ్ ఆఫ్ అసెట్స్, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్ ఉండాలి. తర్వాత మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. సో అసెట్ అకౌంటింగ్ ని బేస్ గా చేసుకుని మన కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతాయి. అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉపయోగపడతాయి. అసెట్స్ అంటే ఏం చెప్పచ్చు? బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్, మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అసెట్స్. 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏవైతే ఉపయోగిస్తామో వాటిని అసెట్స్ అంటారు. మోర్ దాన్ 1 ఇయర్, మోర్ దాన్ 1 ఇయర్ ఏదైతే ఉపయోగిస్తామో వాటిని అసెట్స్ అంటారు. అసెట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. డౌన్కి వెళ్ళండి. సో అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్ అంటారు. వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్, బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అసెట్స్ కిందకు వస్తుంది. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటాయి ఇవన్నింటినీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్, వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. మనం ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేము వాటిని. ఏంటవి? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ వస్తాయి. వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ అంటే బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, ఎక్విప్మెంట్స్, మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే అవి మనకి కనిపించవు. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ వస్తాయి. అది తర్వాత చూడండి. అసెట్ క్యాపిటలైజేషన్. వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్యాపిటలైజేషన్? సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే, క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన వెంటనే ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. 1 మినిట్.
ఓకే, ఐఎమ్ సారీ. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేయడాన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. వాట్ ఈజ్ ది ఫిక్స్డ్ అసెట్ వాల్యుయేషన్? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్. ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటారు. డిప్రిషియేషన్ ప్లస్ అప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్. ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? రియల్ వాల్యూ అనేది ఐడెంటిఫై అవుతుంది. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో డిప్రిషియేషన్ మెథడ్స్, మన ఇండియాలో డిప్రిషియేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ డిప్రిషియేషన్ మెథడ్స్ ఉన్నాయి. బుక్ డిప్రిషియేషన్ అంటారు. బుక్ డిప్రిషియేషన్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి, డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం మెథడ్. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిషియేషన్ అని అర్థం. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్ అని అర్థం. 2 టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా 2 టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్స్ అనే ఉంటాయి. ఇంకా మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిషియేషన్, మాక్సిమం అమౌంట్ మెథడ్ డిప్రిషియేషన్, ఇట్లా డిఫరెంట్ డిప్రిషియేషన్స్ అనే ఉన్నాయి. పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ డిప్రిషియేషన్, ఇట్లా డిప్రిషియేషన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. అసెట్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత ఏం చేస్తారు? యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తారు, అంటే అసెట్ రిటైర్మెంట్ చేస్తారు. దీన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి తీసేయటాన్ని ఏమంటారు? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి తీసేయటాన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. సో రిటైర్మెంట్ అనేది డిఫరెంట్ వేస్ లో చేస్తారు. విత్ కస్టమర్ అంటే ఎవరికైనా సేల్ చేసేయటం. స్క్రాపింగ్ అంటే అసలు పనికిరాదు మిషన్, అప్పుడు ఏం చేస్తారు? పనికి రాకపోతే మిషన్ని పాత సామాన్లకు అమ్మేస్తారు. పాత సామాన్లు వాళ్ళకి అమ్మేస్తారు అనుకుందాం, అట్లా స్క్రాపింగ్ అంటారు. అంటే ముక్కలుగా చేసేస్తారు, వాళ్ళకి దేనికి పనికిరాదు. విత్ కస్టమర్ అంటే కొంత పని చేస్తుంది, ఎవరో కొనుక్కుని యూజ్ చేసుకుంటారు. అట్లా ఇట్లా డిఫరెంట్ వేస్లో అసెట్ని మనము రిటైర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత అసెట్ మాస్టర్. అసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ మాస్టర్. అసెట్ మాస్టర్ అంటే ఇప్పుడు అసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ అంటాం. అలాగే అసెట్ మాస్టర్ కూడా క్రియేట్ చేస్తాం. అంటే అసెట్ని క్రియేట్ చేయడాన్ని అసెట్ మాస్టర్ అంటారు. ఇప్పుడు వెండార్ డేటా అంతా కూడా వెండార్ మాస్టర్లో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది హౌస్ బ్యాంక్. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ ది అసెట్ మాస్టర్ అంటారు. అసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీకి సంబంధించిన అసెట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? అసెట్ అంటే ఒక అసెట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసెట్ మాస్టర్ కింద అంటారు. జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ మనం ఎలాగైతే చెప్పుకున్నామో దీన్ని కూడా అసెట్ మాస్టర్ అంటారు. అసెట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అర్థం. ఇప్పుడు యాక్చువల్గా మీ కంపెనీలో ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏయుసిలో రిజిస్టర్ అవుతుంది అంతా కూడా. తర్వాత ఏయుసి అయిపోయిన తర్వాత ఆ వాల్యూ అనేది 0 అవుతుంది ఫైనల్గా. అంటే ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు. అంటే ఏయుసి వాల్యూ అనేది 0. ఏయుసి వాల్యూ అనేది 0 అవుతుంది ఫైనల్గా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లేబర్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాల్యూని 0 అయిపోతుంది. ఆ వాల్యూ అనేది అంటే ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది 0 అవుతుంది. ఫైనల్ వాల్యూని ఏం చేస్తారు? ఫైనల్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్.
ఇప్పుడు యాక్చువల్గా మనం వెండార్ గ్రూప్లో వెండార్ క్రియేట్ చేస్తాం, డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో డొమెస్టిక్ వెండార్స్ని క్రియేట్ చేస్తాం. అలాగే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో ఇంటర్నేషనల్ వెండార్స్ని క్రియేట్ చేస్తాం. వన్ టైం వెండార్ గ్రూప్లో వన్ టైం వెండార్ యాడ్ అవుతారు. అలాగే అసెట్లో కూడా క్లాసెస్ ఉంటాయి. రా మెటీరియల్ అసెట్ క్లాసెస్, రా మెటీరియల్ కాదు, బిల్డింగ్ అనుకున్నాం, బిల్డింగ్ అసెట్ క్లాసెస్లో బిల్డింగ్ అసెట్స్ క్రియేట్ చేస్తారు. మిషనరీ అసెట్ క్లాస్లో మిషనరీ అసెట్స్ క్రియేట్ చేస్తారు. బిల్డింగ్ అసెట్ క్లాసెస్లో బిల్డింగ్స్ క్రియేట్ చేస్తాము, బిల్డింగ్ అసెట్స్ క్రియేట్ చేస్తాము. మిషనరీ అసెట్ క్లాసెస్లో మిషనరీ అసెట్స్ని క్రియేట్ చేస్తాం. అట్లా దేనికి అది సపరేట్ అనమాట. అండర్ ది అసెట్ క్లాసెస్ వీ విల్ క్రియేట్ ది అసెట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA అసెట్ అకౌంటింగ్? ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టైప్ చేయండి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. S/4HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ అసెట్ అకౌంట్, ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S/4HANA అసెట్ అకౌంటింగ్? ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. పిల్లరా, తర్వాత చూడండి, నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇంకో షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి వస్తుంది. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. వన్ మినిట్, ఇంకొక షీట్ ఉంది, అది ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్లో వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది కూడా వైష్ణవి క్లాస్ అయిన తర్వాత వాట్సాప్లో పోస్ట్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చదవాలి. చాట్ బాక్స్లో ఇంకొక షీట్ ఉంది, క్లాస్ అయిన తర్వాత ఆ షీట్ ఓపెన్ చేసి మొత్తం చదవండి. ఓకే, సో మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏమున్నాయి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, టోటల్గా 6 ఉన్నాయి కదా. 6 ఉన్నాయి. నేను 5 వరకు చెప్తాను, లాస్ట్లో మీరు చేయాలి, సింపుల్. నేను ఫైవ్ స్టెప్స్ చెప్తాను. 2 days టైం తీసుకుంటుంది, టుడే అండ్ టుమారో చేయాలి. 1 dayలో అవ్వదు, కొంచెం లెంతీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఏంటి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ని స్టాండర్డ్ డిప్రిసియేషన్ నుండి మనం కాపీ చేస్తాం. దీన్ని కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటారు. ఎస్ఏపి ఓపెన్ చేయండి. వైష్ణవి, ఇంకోటి కాపీ చేస్తున్నాను, అదొకటి యాడ్ చేసుకోండి పాయింట్. ఐఎమ్ సారీ వైష్ణవి, ఇంకొక చిన్నది కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి, ఆ షీట్లో యాడ్ చేయండి.
అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అంటే మామూలుగా ఇది ఉంటాయి కదా మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ పైన మామూలుగా డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి అంటే ఏంటి? గుడ్ విల్, పేటెంట్ రైట్స్ వాటిపైన డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. అమార్టైజేషన్ డిప్రిసియేషన్ ఇది ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలో, అడిగినప్పుడు చెప్పండి. ఓకే. సో అసెట్ అకౌంటింగ్ మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏముంది? కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? EC08. మనం పాత్ ద్వారా చేద్దాం. పాత్ ద్వారా చేద్దాం. SPRO IMG SPRO IMG SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషనల్ 1 minute. Organization structure. Copy reference chart of depreciation. ఎగ్జిక్యూట్ చేయండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. కరెక్టే. ఇక్కడ ఎంటీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం కనిపించదు. సో పైన కాపీ యాజ్ ఉంటుంది చూడండి. కాపీ యాజ్ కాపీ కాపీ చేయండి. సో ఇక్కడ చూడండి 1IN ఫస్ట్ ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ దగ్గర 1IN ఉంటుంది చూడండి. 1IN డ్రాప్ డౌన్ చేయండి. 1IN అంటే ఇండియా అని అర్థం. వన్ ఐఎన్ ఇండియా అని అర్థం. క్రింద 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏమిద్దాం? మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం. క్లోజ్ చేయండి అది. 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమిద్దాం అంటే మనం 1IN ఇండియాకి సంబంధించిన స్టాండర్డ్ డిప్రిసియేషన్ ని కాపీ చేసుకుంటున్నాం. సో డిఫరెంట్ డిప్రిసియేషన్స్ ఉంటాయి కదా, సో మనం కాపీ చేస్తాం. 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ దగ్గర మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చేయండి. అంటే మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఓకే, ఇచ్చేసారు కదా. కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ చేయండి. 1IN నుండి మీ కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ అయింది అనమాట. ఓకేనా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. టిక్ మార్క్ ఉంది కదా, కాపీ అయినట్టు. నెక్స్ట్ స్పెసిఫై డిప్రిసియేషన్ ఫర్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. చూస్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. సో ఇక్కడ నేమ్ మార్చుకోవచ్చు. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు కదా, అక్కడ మీ ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇస్తారా? లేదంటే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అలాగైనా వస్తుంది, ఉంచండి. మీ కంపెనీ కూడా ఇచ్చేయండి.
లేదంటే మీ ఇష్టం అలాగైనా ఉంచేయచ్చు. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు, లేదంటే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వచ్చు, ఎట్లయినా ఓకే. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాపీ డెలీట్ డిప్రిసియేషన్ ఏరియాస్. చూస్ పని క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పిక్ అయ్యింది, కంటిన్యూ చేయండి. ఇవన్నీ కూడా డిప్రిసియేషన్ మెథడ్స్ మనం కాపీ చేసాం కదా. డిప్రిసియేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ మెథడ్స్ అంటే ఏంటి? వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మన ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి, మనం కాపీ చేసాం. బుక్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చెయ్యం. సో మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ తీసేస్తాం. ఫస్ట్ 2 ఉంచండి, రిమైనింగ్ సెలెక్ట్ చేయండి. 1 సరిపోతుంది, సెకండ్ 1 కూడా ఉంచుదాము. రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేయండి. డెలీట్ చేయండి. పైన మైనస్ సింబల్ ఉంది కదా, డెలీట్. సేవ్ చేయండి. ఇలా గ్రీన్లో ఉండాలి, అంటే గ్రీన్లో ఉంటే కరెక్ట్గా చేసినట్లు. కంటిన్యూ. సో డిప్రిసియేషన్ మెథడ్స్ని మనకు అవసరం లేవు అనుకున్నామని డెలీట్ చేసేసాం. స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 1 దగ్గర నోట్ చేసుకోండి. ఏమి ఇవ్వాలి? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. స్టెప్ 1 దగ్గర మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇచ్చారా? ఎడిట్ ఎనేబులింగ్ చేసి ఇవ్వండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజిషన్. V0 A0 ఇవ్వాలి. వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అది కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. పైకి వెళ్ళండి, పైకి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్, assign tax codes for non-taxable transactions. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్స్ అనేవి అసైన్ చేయాలి. యాక్చువల్లీ మనం ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ చేసాం కదా, అవి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పిక్ చేసుకోవచ్చు కదా అవి. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్గా ఏమి ఇస్తారు? V0 A0 అవి ఇవ్వాలి. స్టాండర్డ్ V0 A0 స్టాండర్డ్. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కావాలంటే ట్యాక్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. V0 A0 ఇచ్చాం. ఎంటర్. సేవ్. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సో V0 A0 ఇస్ ద స్టాండర్డ్. ఓకే. మన కంపెనీ కోడ్కి ఇన్పుట్ అవుట్పుట్ వీటికి సంబంధించినవి స్టాండర్డ్గా ఇవ్వాల్సి ఇచ్చేసాం. నెక్స్ట్ ఏమని చూడండి, ఎక్సెల్ ఓపెన్ చేయాలి. సో సెకండ్ స్టెప్ అనేది కంప్లీటెడ్. V0 A0 యాడ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్ OAOB, సేమ్ పాత్. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్, అదే అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్ సేవ్ చేయండి. సేవ్ చేయండి.
వెయిట్ ఇది ఒక ఎర్రర్, ఇది సేవ్ అవ్వట్లా, ఇది ఒక ఎర్రర్, ఇది సేవ్ చేయండి, మళ్ళీ చేయండి. ఇట్లా వచ్చిందంటే ఒక ఎర్రర్, ఇది దేనికి సంబంధించిందంటే ఒక న్యూ సెషన్ తీసుకోండి. ఓబీ న్యూ సెషన్ తీసుకుని OB22కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్ అనండి. ఇక్కడ ఈ సెకండ్ కంపెనీ కోడ్ కరెన్సీ తీసేయండి, దీనివల్ల వస్తుంటుంది అది. 30 తీసేయండి. క్రింద కూడా 30M అవన్నీ తీసేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేయండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. నో అనండి, తీసుకోదు. నో. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్ పొజిషన్. ఎంటర్ సేవ్. చూసారా, టీఆర్ జనరేట్ అవ్వాలి, అవ్వకపోతే కాన్ఫిగరేషన్ అనేది అవ్వనట్టు, లేదంటే సేవ్ అవ్వాలి. కంటిన్యూ చేయండి. సేవ్ కంప్లీటెడ్. సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్, ఎక్సెల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 1 కంప్లీటెడ్. పార్ట్ 2 స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. ఈ 4 స్టెప్స్ చేయాలి. ఈ 4 స్టెప్స్ అనేవి చేయాలి. ఇవ్వండి, వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. అసెట్ క్లాసెస్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. అసెట్ క్లాసెస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని GL అకౌంట్స్ అనేవి అసైన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఈ డిప్రిసియేషన్ రన్ అయినట్లు ఈ ఇటువంటి వీటికి సంబంధించినవన్నీ కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. P&M కూడా ఇవ్వండి. P&M. P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ. స్పేస్ ఇవ్వదు. P అండ్ సింబల్ M. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. GL అకౌంట్స్ అసైన్ చేస్తాం, సో అవన్నీ యాడ్ అవుతాయి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. సేవ్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ తీసుకున్నాం, P&M ఇచ్చాం, లేదంటే మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇవి ఆటోమేటిక్ ఎంట్రీస్ పోస్ట్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకోండి. ఏమి ఇచ్చారు మీరు? అకౌంట్ డిటర్మైజేషన్, మీ కంపెనీ కోడ్ P&M. నెక్స్ట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ మీరు అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. మనకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, అలా అనమాట. ఇది మీరు అసెట్ మాస్టర్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేస్తున్నప్పుడు విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం బ్యాక్ ఎండ్లో. OBC4లో కానీ OBD4లో కానీ. ఇప్పుడు GL అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4లో GL గ్రూప్ నుంచి చేస్తాం. అలాగే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలని ఎక్కడ చేస్తాము? OBC4. అట్లా అనమాట. అసెట్ క్రియేట్ చేసేటప్పుడు, లేదంటే అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు, సో విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఈజ్ సప్రెస్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది ఇక్కడ నుండి వీటిని బేస్గా చేసుకుని క్రియేట్ చేస్తాం.
ఆ, వెళ్ళండి. అంటే ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పచ్చు. బాక్లండి. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. 2000 సెలెక్ట్ చేసుకోండి. 2000 సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ మిషనరీ సెలెక్ట్ చేసాం. కాపీ యాజ్ 2000 తీసేయండి. 2000 తీసేసి మనం ఓన్గా ఇద్దాం. 2 డిజిట్స్ ఇద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇవ్వండి 2 లెటర్స్. టిఏపిఎం. పిఎం. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, లాస్ట్లో సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి, ఏమి ఇచ్చాం? టిఏపిఎం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఉపయోగపడుతుంది? మనం అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి అసెట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని పర్పస్ ఇది. వెళ్ళండి, సేమ్ పార్ట్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయకూడదు. ఇక్కడ వెయిట్ 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 ఇక్కడ సారీ, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయాలి. చేయండి చెప్తాను, వేరే చోట, ఇక్కడ కాదు. ఆ, నాకు పవర్ కట్ అయింది, ఉంటుందో ఉండదు. వైష్ణవి, వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? హలో వైష్ణవి, వాయిస్ వినిపిస్తుందా?